వర్ధన్నపేట మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యమని విమర్శిస్తూ ఎమ్మెల్యే వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ చార్జ్ షీట్ విడుదల చేసింది. గత 2 ఏళ్లలో నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే విధంగా తయారైందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. వర్ధన్నపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు గంటా రవికుమార్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఎమ్మెల్యే నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. చెరువు భూముల కబ్జాల నిరోధం, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, డిగ్రీ కళాశాలలో వసతుల కల్పన వంటి కీలక అంశాలను ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్న ఎన్నికలలో మాట ఇచ్చారు. మరి అది మాటలాగానే ఉంది, కలగానే ఉంది. కానీ దాన్ని కబ్జాదారుల నుండి ఆ భూమిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన చరిత్ర లేదు. అదేవిధంగా వాగు కోనాచలం నుండి కోనారెడ్డి చెరువు వరకు కట్టు కాలువను సీసీ పనులతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తామని మొన్న ఎన్నికలలో వాగ్దానం చేయడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ అభివృద్ధి ఎక్కడ ఉంది అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ చార్జ్ షీట్ ద్వారా ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా చెరువు పారకం కాలువను సీసీ రోడ్లతో నిర్మిస్తామన్నారు. అది అలానే ఉంది. ఆకేరు వాగు చెక్ డ్యామ్ యొక్క పునరుద్ధరణ, అదేదైతే శిథిలావస్థకు ఉందో దాన్ని మళ్ళీ మరమ్మతులు చేపించి దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని పనులు ఉన్నాయి. అవి వాగ్దానం చేయడం జరిగింది. అవి కూడా ఆ వాగ్దానం అలానే ఉండిపోయింది. ఎలక్షన్ సమయంలో విపరీతమైన కోతులు వాడలలో ప్రజలను నిత్యం జనవాసాలలోకి వచ్చి కోతులు భయభ్రాంతులు ప్రజలను చేస్తుంది. కాబట్టి ఆ కోతులను అరికట్టడంలో వర్ధన్నపేటకు సంబంధించిన మున్సిపల్ శాఖ సిబ్బంది కానీ ప్రజలు కానీ అప్పుడు ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పారు. మంకీ ఫుడ్ కోర్టులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఫండ్స్లలో మంకీ ఫుడ్ కోర్టులకు ఇచ్చే నిధులను ద్వారా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. అది ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు చొరవ చూపిన విషయం మనకు కనపడట్లేదు. అదేవిధంగా డిగ్రీ కళాశాల అసంపూర్తిగా పూర్తి అయింది. దాన్ని పూర్తిగా మరమ్మతులు చేసి దాన్ని 100% కళాశాలకు ఉండవలసిన వసతులతోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అది అలానే ఉండిపోయింది.